గురుగారు, ఇక మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వీరేమైనా పరిహారాలు పాటించాలా? మకర రాశి వారికి కూడా 50% శుభ ఫలితాలు ఉన్నాయమ్మా. ప్రధానంగా శని తృతీయంలో సంచరించడం ద్వారా శని భగవానుడి యొక్క అనుగ్రహం మకర రాశి వారిపైన సంపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే శని యొక్క రాశి మకరము, మకర రాశికి శని ఇచ్చే అనుకూల ఫలితాలు తృతీయంలో బాగా ఉన్నాయి. అద్భుతమైన పురోగతి ఈ సంవత్సరం పూర్తిగా ఉంటుంది. గత కొన్నేళ్లుగా కష్టపడిన కష్టాలకు ఇది పరిష్కార సమయం. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. సానుకూల ఫలితాలు వస్తాయి. సకాలంలో బాధ్యతలని నిర్వర్తించడం ద్వారా తగిన గుర్తింపు ఉంటుంది. తగిన సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి. ఉన్నత స్థితి కలుగుతుంది. జూన్ నుండి అక్టోబర్ 31 వరకు గురువు సప్తమంలో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల వివాహానికి, దాంపత్య బంధానికి అత్యంత అనుకూలమైన సమయం. వివాహం కాని వారికి పెళ్లి కుదురుతుంది. వ్యాపారస్తులకు లాభాలు గడించే సమయము. గురుబలం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఎంత ప్రయత్నం చేస్తే అంతకు రెట్టింపు విద్యాయోగం లభిస్తుంది. సంపూర్ణ జ్ఞాన ప్రకాశంతో పరిశోధనాపరమైన విద్యాభివృద్ధిని, అలాగే జీవిత అభివృద్ధిని నేర్చుకుంటారు. అలాగే అభివృద్ధిని సాధిస్తారు. ప్రస్తుత సమాజానికి తగిన విధంగా విజ్ఞానాన్ని పొందుతారు. ఆదాయ వనరులు సమకూరుతాయి. బుద్ధిబలాన్ని ఉపయోగించడం ద్వారా అధిక లాభాలు కలుగుతాయి. సమాజానికి ఉపయోగపడే విధంగా మీ జ్ఞానం పెరుగుతుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఆస్తిని పెంచుకునే వీలు కలుగుతుంది. రాహు వాక్స్థానంలో ఉన్నప్పుడు శాంతంగా మాట్లాడాలి. కొందరు మన్ని ఇబ్బంది కలిగించి మన చేత ఏదో ఒక విధంగా చెడు పలికించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి సంయమనాన్ని పాటిస్తూ శాంతంగా సంభాషించాలి. ఒత్తిడికి గురి కావద్దు. అకారణంగా కుటుంబంలో సమస్యలు తలెత్తకుండా శ్రద్ధ వహించండి. వాగ్దానాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. కేతువు అష్టమంలో ఉండటం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వైరాగ్య ధోరణి ఏర్పడే అవకాశం ఉన్నది. కాబట్టి చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. సదా మంచినే కోరుకోవాలి. ఉత్సాహంగా ఉండాలి. జూన్ వరకు గురువు షష్ఠంలో ఉండటం ద్వారా ఆర్థికపరమైన సమస్యలు తలెత్తకుండా, మొహమాటంతో అనవసరమైన ఖర్చులు చేయకుండా పొదుపు సూత్రాన్ని పాటించడం మంచిది. కొత్త అప్పులు చేయవలసిన స్థితి రాకుండా ముందుగానే ఆలోచించాలి. మొత్తం మీద శని అనుకూలత వల్ల మీరు ఈ సంవత్సరం స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. సాహస కార్యాలు విజయాన్ని ఇస్తాయి. మహాగణపతికి గరికతో పూజ చేయటం, సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా స్తోత్రం చదువుకోవటం శుభప్రదం.